హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి సిఎస్ఐఆర్ నుంచి అయితే చాలా మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. కాబట్టి ముందుగా మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి 16th డిసెంబర్న అయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అన్నట్టయితే మనమైతే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలన్నమాట. ఎటువంటి విధమైన ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది లేదు. కాబట్టి ఆన్లైన్లోనే మీ యొక్క అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడైతే డేట్స్ అనేవి మెన్షన్ చేశారు. డిసెంబర్ 30 నుంచి అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఈరోజు డిసెంబర్ అంటే ఇంకా టైం ఉంది. సో ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 30 డిసెంబర్ నుంచి అయితే మనం అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. అయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31st జనవరి అనమాట. జనవరి 31st లోపే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 31st అనేది డెడ్లైన్ పెట్టుకోవటం, ఎందుకంటే మనకి సమ్ టైమ్స్ సర్వర్ బిజీ లేదా సర్వర్ డౌన్ అవ్వచ్చు. కాబట్టి బిఫోర్ 31st అయితే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఫర్దర్గా అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది చేసేసి జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడైతే జూనియర్ స్టీనోగ్రాఫర్కి సంబంధించి పోస్ట్కి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఇచ్చారు, జనరల్ వాళ్ళకి అయితే 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. ఎస్టీ వాళ్ళకి అయితే 1 వేకెన్సీ ఉందన్నమాట. సో తక్కువ వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి అప్లై చేసుకోవడం మానేయొద్దు అనమాట. జనరల్లో కూడా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో అన్ని క్యాస్ట్ల వారు కూడా అప్లై చేసుకునే విధంగా జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తారనమాట. ఫ్రెండ్స్, అయితే మీకు ఒక డౌట్ ఉండొచ్చు, స్టెనోగ్రఫీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ లేదు, స్కిల్స్ లేవు అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని డౌట్ ఉండొచ్చు. సో స్కిల్స్ లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కేవలం 12th పాస్ అయినట్టు ఉంటే మీరు అప్లై చేసుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ ఒకళ్ళు క్వాలిఫై అయ్యే లోపు అయితే మీరు ఆ యొక్క స్కిల్స్ అనేవి నేర్చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడైతే మనకి శాలరీ అనేది మెన్షన్ చేశారు. లెవెల్ 4 ప్రకారంగా అయితే మనకు 25,500 నుంచి 81,000 వరకు శాలరీ అనేది పే చేస్తారనమాట. సో అన్ని అలవెన్సెస్ అయితే కల్పిస్తున్నారు. కాబట్టి కేవలం 12th పాస్ అయినట్టు సరిపోతుంది. సో ఈ యొక్క ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడానికి అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ డియర్నెస్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. డి అంటే డియర్నెస్ అలవెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ఏ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. చాలా మంచి ఆపర్చునిటీ. సో ఒక ఎగ్జామినేషన్ అయితే అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో క్వాలిఫై అయినట్టయితే ఫర్దర్గా మీరైతే స్కిల్స్ అనేవి నేర్చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో పీడబ్ల్యూబీడీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దివ్యాంజన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఒక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఒక అటెంప్ట్ అయితే చేయండి. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, సో ఎస్సీ వాళ్ళకైతే 5 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకైతే 3 years అనమాట. సో ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ సెలక్షన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, సో మనం అప్లై చేసుకున్న తర్వాత సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని అయితే షార్ట్ లిస్ట్ అనేది చేసేసి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకు మాత్రమే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. సో
అప్లై చేసుకోవడం అయితే మీరైతే ఒక అటెంప్ట్ అనేది ఇవ్వండి. ఇన్ కేస్ మీరు షార్ట్ లిస్ట్ అయినట్టయితే ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది అటెండ్ అయ్యి ఫర్దర్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి మీరు జాబ్ పోస్టింగ్ పొందొచ్చు. సో సెలెక్ట్ అయ్యామా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అని అడగొచ్చు. సో ఫర్దర్గా అయితే మీకు మెయిల్ ద్వారా కానీ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కానీ వాళ్ళైతే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో లేదా అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళైతే పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీ యొక్క నేమ్ ద్వారా కానీ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా కానీ మీ యొక్క నేమ్ ఉందా లేదా అనేది మీరైతే, లేదా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీరైతే అక్కడ వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్లో కానీ లేదా కంప్యూటర్ బేస్డ్ టైప్లో కానీ క్వశ్చన్స్ అనేవి ఉంటుందన్నమాట. సో మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకి ఇంగ్లీష్, అదేవిధంగా హిందీ లాంగ్వేజెస్, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా మనకు ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అయితే క్వశ్చన్ పేపర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 అనమాట. 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో దీనికి టైం లిమిట్ వచ్చేసి 2 hours పాటు ఉంటుందన్నమాట. సో 2 hours 40 minutes పాటు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 50 మార్క్స్ అనమాట. సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ అనమాట. మీరు ఆన్సర్ చేసే ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, 50 మార్క్స్. దీనికి కూడా సేమ్ 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 అనమాట. సేమ్ దీనికి కూడా 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టీనోగ్రాఫర్కి సంబంధించి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంగ్లీష్కి సంబంధించి అయితే 15 minutes పాటు డ్యూరేషన్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ హిందీకి సంబంధించి 65 minutes పాటు అయితే డ్యూరేషన్ అనేది ఇస్తున్నారనమాట. ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్కి సంబంధించి టాపిక్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించిన టాపిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదేవిధంగా కాంప్రిహెన్షన్కి సంబంధించి టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే ఒక పీడిఎఫ్ అనేది కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఎగ్జామినేషన్ కనుక ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్టయితే మన కమెంట్ సెక్షన్ విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడైతే హౌ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. మనమైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది మెన్షన్ చేశారు. ఈ యొక్క అప్లై లింక్ అనేది కూడా నేనైతే కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ వాళ్ళందరూ కూడా ఫ్రీగా అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి విధమైన ఫీజు అనేది లేదు. నెక్స్ట్ అదర్ కేటగిరీ వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అనేది మీరైతే ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు కింద పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31st January అనమాట, 2025. సో 31st January లోపే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి, మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 31st అనమాట. సో January 31st లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ లింక్, అదేవిధంగా ఆన్లైన్ అప్లై లింక్ అనేది మన కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.